ఈరోజు మన టాపిక్ అండి పీసీఓడిస్. పీసీఓడిస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో అంటే గత 10 ఏళ్ళ నుంచి అనుకోండి, చాలా సివియర్గా ఉంది ఈ ప్రాబ్లం. ఎక్కువగా ఈ 15-16 ఇయర్స్ ఆడపిల్లల దగ్గర నుంచి కొంచెం 30 ఇయర్స్ వాళ్ళ వరకు, 35 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా సివియర్గానే ఉంటుంది. ఎందుకు అంటే ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. కేవలం సరైన సమయానికి నిద్ర లేకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ షుగర్స్ తినడం, ఆయిల్స్ తినడం, నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం, ఇలాంటి వీటి కండిషన్స్కి టెన్షన్స్, విపరీతమైన టెన్షన్స్, చదువు గురించి టెన్షన్ లేదా ఇంకొక టైం టెన్షన్, ఇలాంటి టెన్షన్స్ వల్ల కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే ఒక ప్రాబ్లం పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో మనకి లక్షణాలు కనిపిస్తాయి. ఏవేమిటి అంటే, అయితే మెన్సెస్ చాలా లేట్ అవుతుంది, ఎక్కువగా లేటే అవుతుంది. కొంతమందిలో కొంచెం ఎర్లీగా కూడా వచ్చేయచ్చు. ఓవర్ బ్లీడింగ్, ఎక్కువగా బ్లీడ్ అయిపోవడం, అంటే అయ్యే 5 days విపరీతంగా బ్లీడ్ అవుతుంది, లేదంటే మీకు కొన్ని 20 days 30 days ప్రొలాంగ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కొంతమంది సివియర్గా కంప్లైంట్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య కూడా దీంతో ఉంటుంది. సో పీసీఓడిస్ అనేది ఈరోజు కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ గర్ల్స్లో ఒక 85 మెంబర్స్కి ఖచ్చితంగా ఉండే ప్రాబ్లం అయిపోయింది. దీనికి ముందు మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఉండాలి, లో షుగర్ డైట్స్ ఉండాలి, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా ఉండాలి, టెన్షన్స్ తగ్గించుకోవాలి. ఈ కండిషన్స్, ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. ఈ కండిషన్స్ మీరు చేస్తూ దెన్ మెడిసిన్ వాడుకుంటే హోమియోలో పీసీఓడిస్కి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఒక 5 months అలాగే కోర్స్ ఉంటుంది దీనికి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, వెంటనే క్లియర్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ సరిపోతుంది. బట్ కొంచెం సివియర్గా ఉంది ప్రాబ్లం, లేదా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, ఇలాంటి వాటికైతే హోమియోలో చాలా మంచిగా ట్రీట్ చేసుకోవచ్చండి. ఒకసారి కన్సల్ట్ చేస్తే దాన్ని మనం ఒక 5 months మ్యాక్సిమం కోర్స్ క్లియర్ చేసేసుకోవచ్చు. బట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా మనం ప్రస్తుతానికి ట్రీట్మెంట్కి వస్తే ఎపిస్ 200 pills, రోజు ఉదయం 10 మాత్రలు, అండ్ 200 pills రోజు రాత్రి 10 మాత్రలు, ఒక నెల పాటు. అండ్ తర్వాత ఊఫోరినం 3x టాబ్లెట్స్, మార్నింగ్ 2 tablets, ఈవినింగ్ 2 tablets, ఇది కూడా ఒక నెల పాటు. ఇలా కంటిన్యూ చేసుకుంటే మీకు డేట్ అది కరెక్ట్గా నెక్స్ట్ డేట్కి కరెక్ట్గా వచ్చేసింది అనుకోండి, అలా ఇంకొక నెల కూడా వాడుకోవచ్చు, మీకు క్లియర్ అవుతుంది. బట్ నేను చెప్పిన ఎక్సర్సైజ్, డైట్, ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. ఎందుకంటే పీసీఓడిస్ అనేది రిపీట్ అయిపోయే ప్రాబ్లం. ఈ రోజు తగ్గిపోయింది అనుకుంటాం, రేపు పొద్దున మళ్ళీ సివియర్ టెన్షన్స్, మీకు ఇర్రెగ్యులర్ లైఫ్ హ్యాబిట్స్ వచ్చేసాయంటే మళ్ళీ రిపీట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది పీసీఓడిస్ అనే ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ.